గుడికి అయితే 4 ఎంట్రెన్స్లు ఉంటాయి అన్నమాట. ఇదైతే ఈస్ట్ ఎంట్రెన్స్. గుడికి మనం డైరెక్ట్ రైల్వే స్టేషన్ నుంచి 900 మీటర్స్ ఉంటుంది. డైరెక్ట్ నడుచుకుంటూ పోతే మెయిన్ ఎంట్రెన్స్ నుంచి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది. గుడి కూడా చాలా బాగుంది. టెంపుల్ ఓవరాల్ మొత్తం హైలైట్ ఉందన్నమాట. దేవుని మీద భక్తున్న వాళ్ళు మాత్రం చాలా ఒక్కసారైనా లైఫ్లో వెళ్ళి చూడాల్సిన ప్రదేశం అనమాట. अल्प समय यात्रियों कृपया ध्यान दीजिए गाड़ी नंबर గుడికి అయితే 4 ఎంట్రెన్స్లు ఉన్నాయి.
ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎంట్రెన్స్లు అయితే 4 ఉన్నాయన్నమాట. అండ్ ఈ గుళ్ళు అయితే మ్యూజియం కూడా ఉందన్నమాట. మ్యూజియం ఉంది, ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. శ్రీకృష్ణుని టెంపుల్, గణేషుని టెంపుల్, ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అండ్ గుళ్ళ మాత్రం మొత్తం రాతితోటే ఉంటుంది అన్నమాట. గుడి లోపలికి కెమెరాసు, బ్యాగ్స్, మనం తీసుకుపోయే యాక్సెసరీస్, ట్యాబ్ ఇట్లాంటివి, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అసలు ఎలక్ట్రిక్ సంబంధించిన సామాన్లు ఏవి లోపలికి అలవ్ ఉండదు అనమాట. ఓన్లీ పంచతోటి అయితే పోవాలన్నమాట. అంతే, పంచ కట్టుకొని పోవాలా. మన దగ్గర ఏమన్నా డబ్బులు ఉంటే డబ్బులు ఒకటి అలవ్ చేస్తారు, ఎందుకంటే లోపల ప్రసాదం ఉంటుంది, అది కొనుక్కోవాలా, అందుకోసం అయితే అలవ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి నేను ఇంకా నార్త్ ఎంట్రెన్స్కి అయితే విన్నానమాట. నార్త్ ఎంట్రెన్స్ కూడా బాగానే ఉంది. అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి కొంచెం లాంగ్ అవుతుంది అనమాట. వాకబుల్ డిస్టెన్సే, ఎవరైనా నడుచుకుంటూనే వెళ్ళిపోవచ్చు. టెంపుల్ అయితే ఓవరాల్ వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. ఏంటంటే ఇక్కడ ఈ టెంపరేచర్కి, ఆ చెట్లకి, అన్నిటికన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. కేరళలో మాత్రం ఈ హ్యూమిడిటీ అంటారు కదా, గాలిలో తేమ శాతం అయితే ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ చెట్లకి అవన్నీ చాలా మంచిగా పెరుగుతాయి అన్నమాట. చెట్లు కానీ అవన్నీ కానీ మొత్తం గ్రీన్ ఉంటుంది. ఇది ఎండాకాలము. దర్శనం టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు అయితే ఉంటుంది అనమాట. మేము పోయినప్పుడు అయితే ఆ టైమింగే ఉంది. మీరు ఒకవేళ చూసుకోవాలనుకుంటే గూగుల్ మ్యాప్స్లో కొట్టి కూడా చూడవచ్చు, దాంట్లో అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అనమాట. అండ్ ఇదైతే కనిపిస్తుంది కదా, ఇది వెస్ట్ ఎంట్రెన్స్ అనమాట. అసలు లోపలికి కెమెరాస్ అలో లేవు, మొత్తం సెక్యూరిటీ అయితే టైట్ ఉంటుంది అనమాట. పోలీసులు కూడా ఈ పంచాలు ఇవే డ్రెస్ కోడ్ అయితే ఇదే వేసుకుంటారు అనమాట. లోపల ఎవ్వరు కూడా ఈ ప్యాంట్స్ ఈ షర్ట్స్, టీషర్ట్స్ ఇవన్నీ ఎవ్వరు వేసుకోరు అనమాట. ఓన్లీ పంచాలు మాత్రమే. ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు శారీస్ మాత్రమే కట్టుకుంటారు. ఇంకా ఇదైతే నార్త్ ఎంట్రెన్స్కి అయితే తీసిన అనమాట. పెద్ద గోడలు చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. అండ్ గోపురం వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ అనమాట, గోపురం అనమాట. ఈస్ట్ ఎంట్రెన్స్ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదైతే గోడ అనమాట. ఈ వెస్ట్ ఎంట్రెన్స్ నుంచి నేను నార్త్ సైడ్ పోతున్నా. మొత్తం స్ట్రీట్ లెక్క ఉంటుంది కానీ గోడ మాత్రం చాలా పెద్దగా ఉంది. అక్కడ ఆ మూలకి ఒక ఆమె పోలీస్ ఆమె ఉండేది అనమాట. వీడియో తీద్దాం అనుకున్నా అని మొత్తం ఆ గుడిని మొత్తం వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఆమె ఉండి తిట్టిందనమాట, తీయొద్దు ఇక్కడ వీడియోస్ అయితే తీయొద్దు అని చెప్పింది. ఇంకా అట్లనే వచ్చి నార్త్ ఎంట్రెన్స్ అవన్నీ అయితే తీసిన అనమాట. చూడండి చాలా బాగుంది. వాళ్ళు కనిపిస్తుంది కదా, వాళ్ళు అయితే అసలు ఎవరైనా ప్యాంటు టీషర్ట్ వేసుకున్నట్టు మీకు కనిపిస్తుందా? ఒక ఆర్మీ వాళ్ళు తప్పితే వాళ్ళు కూడా గుడి బయటనే ఉన్నారు, గుడి లోపల అయితే లేరు అనమాట. అండ్ కేరళలో ఇదైతే ఎలక్షన్ టైం అన్నమాట. సో చాలా స్ట్రిక్ట్ అయితే ఉంది. చూసుకోండి, మొత్తం సర్వీలెన్స్ కెమెరాస్ అన్నీ మొత్తం A to Z మొత్తం స్ట్రిక్ట్ అయితే ఉందన్నమాట. ఇదైతే పార్కింగ్ లాటు. టూరిస్టులు ఎవరైతే వస్తారో అదంతా వాళ్ళైతే ఇక్కడ నార్త్ ఎంట్రెన్స్ నుంచి వస్తే పార్కింగ్ లాట్ అయితే ఉంటుంది. ఇక్కడ మన టూరిస్ట్ బస్సెస్ లేదంటే కార్స్, తుఫాన్లు అవన్నీ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా గుడిని, ఫైనల్గా ఒకసారి అయితే చూసుకోండి, చాలా అట్రాక్టివ్ ఉంది. ఏంటంటే గోపురం ఎక్కువ హైట్ లేదు, వెడల్పు ఎక్కువ ఉందన్నమాట. హైట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి చాలా నీట్గా అనిపిస్తుంది చూసే వాళ్ళకు కూడా. అదైతే నార్త్ నుంచి ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ ఈస్ట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ నార్త్ సైడ్ ఉంటుంది. సో అన్ని రూట్లు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, టాయిలెట్స్, బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. కానీ ఫుడ్ మాత్రం రేటు హై అనమాట. ఎందుకంటే 30 రూపాయలు, మన హైదరాబాద్లో 30 రూపాయలు పెడితే టిఫిన్ ఏదైతే వస్తుందో పూరి బోండా అవన్నీ ఇక్కడ 70 రూపాయలు అమ్ముతున్నారు అనమాట. అందుట్లో పైసలు పెడితే టేస్ట్ ఏమన్నా ఉంటుందా భయ్య అంటే టేస్ట్ కూడా ఉండదు భయ్య. ఏదో
చప్పది తిన్నట్ల ఫీలింగ్ ఉంటుంది అనమాట. అండ్ తిరువనంతపురం మ్యూజియం కూడా ఉంది, చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకా అక్కడి నుంచి నేనైతే బయటికి వచ్చేసిన అనమాట. నాకు ఇంకా